ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గనక, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందాం. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక అద్భుతం జరగాలన్నా, కార్యం జరగాలన్నా యేసు ప్రభువు దేవుడని, ఆయన రక్షకుడని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యమని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు గట్టిగా నమ్మాలి. నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. కనుక నువ్వు యేసు ప్రభువుని నమ్మి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక యేసు ప్రభువుని నమ్మటం వల్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మితే చాలు అద్భుతం చూడగలుగుతావు. అటువంటి కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్.